రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రజకుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అందుకు నిదర్శనం చిట్యాల చాకలి ఐలమ్మ గుర్తించడమేనని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కటుకూరి రాజన్న, పట్టణ అధ్యక్షులు పారిపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన వీరవనిత ఐలమ్మ అని, అలాంటి మహోన్నతమైన వ్యక్తిని గత పాలకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రజకుల్ని గుర్తించడమే కాకుండా భావితరాలు గుర్తుంచుకునే విధంగా హైదరాబాద్ కోటిలో గల తెలంగాణ మహిళా కళాశాలకి ఐలమ్మ పేరు ప్రకటించారు. అంతేకాకుండా ఐలమ్మ మనవరాలు శ్వేతకి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం రజక జాతి గర్వపడే విధంగా ముఖ్యమంత్రి తోడ్పాటు అందించారని తెలిపారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. మున్ముందు రజకుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని, చిట్యాల ఐలమ్మను ప్రభుత్వం గుర్తించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం, సలహాదారు నేరెల రమేష్, ఉపాధ్యక్షులు ధర్మయ్య, వార్డు సభ్యులు కండె కృష్ణ, సమ్మయ్య, బండిశేఖర్, పారిపెల్లి మల్లేష్, మధు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఐలమ్మ వర్ధంతి 39వ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రివర్గంతో కలిసి రవీంద్ర భారతిలో ఏర్పడినటువంటి కార్యక్రమానికి హాజరవడం మా రజక సోదరులందరికీ, రజక జాతికి చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రవీంద్ర భారతిలో అదే వేదికపై చాకలి ఐలమ్మకు స్ఫూర్తిని తీసుకొని ఐలమ్మ పేరు ప్రకటించడం, అదేవిధంగా ఐలమ్మ మనవరాలను గుర్తించి ఆమెకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు దొరల అహంకారానికి ఈ ప్రతీక. ఎందుకంటే మమ్మల్ని గతంలో కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత మాకు గుర్తించినటువంటి దాఖలాలు లేవు. ఐలమ్మ చేసినటువంటి ఎంతో వీరోచిత పోరాటాన్ని కనీసం ప్రభుత్వాలు గుర్తించాలి. అలాంటిది ఏమాత్రం కూడా ఎక్కడ పట్టించుకోకుండా మమ్మల్ని రజకులను చిన్నచూపు చూసినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం కూడా మా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తరాలు గుర్తుండిపోయే విధంగా ఐలమ్మను చరిత్రను బయటకు వెలికి తీసే విధంగా ఐలమ్మకు ఉమెన్స్ కాలేజ్ పేరు పెట్టడము, వారి కుటుంబాన్ని గుర్తించడము చాలా ఆనందదాయకం. ఎందుకంటే చాకలి అనేది చిన్న చూపు అనేది ఒక పేరు ఇదైపోతుంది. కాబట్టి రజకులు ఎప్పటికి కూడా ముందు వరుసలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు చాలా ఐలమ్మ స్ఫూర్తితోటి మమ్మల్ని వెలుగులో తీసుకురావడం మాకు చాలా సంతోషకరం, గర్వకారణం. ఇదే స్ఫూర్తితోటి ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సహచర్యం ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు కూడా మా యొక్క రజకుల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని చెప్పేసి చేస్తారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం.